ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉన్నది. రాశిలో కుజ, బుధ, శుక్రగ్రహాలు, 2వ స్థానంలో రవి, 3వ స్థానంలో శని, 4వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో గురువు, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం బాగా అనుకూల స్థితి ఉన్నది. గతం కంటే కొద్దిగా అనుకూలం పెరిగింది. అయితే ఈ పెరగటం వలన ఈ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం వలన సంతోషం పెరుగుతుంది. అలాగే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం, అలాగే ధన యోగాదులు పెంచుకోవడం జరుగుతుంది. ఈ అనుకోకుండా ధన యోగాదులు పెరుగుతాయి, భాగ్యం వృద్ధి అవుతుంది, కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. గృహ వాహన యోగాదులు సాధారణమైన స్థితిలోనే ఉన్నాయి. కొత్తగా విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగా పెరుగుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కీర్తి గౌరవాలు పెరుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ప్రత్యేకంగా పెద్దగా ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధిగమించగలుగుతారు. శత్రుభావం కలిగిన వారు మిత్రులవుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. గతంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎవరైతే ఉంటారో అటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోగలుగుతారు. అలాగే మనం కూడా గతంలో చేసిన వాగ్దానాలని నెరవేర్చుకోగలుగుతాం. భాగ్యస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అభివృద్ధి కనబడుతుంది. అనుకూలమైన వాతావరణం, ఉన్న స్థాయి నుంచి కొంత స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి అనుకూలత ఉంది. అలాగే షేర్ మార్కెట్ లాంటి వ్యవహారాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అలాగే భూ సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత లాభసాటిగానే కనిపిస్తోంది. అలాగే సాధారణమైనటువంటి ఖర్చులు ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు. సాధారణమైన ఖర్చులుగానే తెలుస్తోంది. అయితే
అనుకోకుండా ఈ వారం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా దైవానుకూలత వలన కొన్ని విషయాల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకి మంచి లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగ స్థితి బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ వారం ఈ ధనస్సు రాశి వారికి అన్ని రకాల విషయాల్లో కూడా శుభ లక్షణాలు పెరిగినాయి. శుభ వార్తలు వినే అవకాశం ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ ధనస్సు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారం చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్.